క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం పొట్టి ఫార్మాట్దే హవా. ప్రపంచవ్యాప్తంగా టీ20 క్రికెట్కున్న ఆదరణ రోజురోజుకి పెరిగిపోతోంది. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికాకు చెందిన పలువురు కీలక ఆటగాళ్లు సైతం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడేందుకు వీలుగా సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకొని జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి తరుణంలో 3 ఫార్మాట్లలో ఆడగల క్రికెటర్ల సంఖ్య తగ్గిపోవడం సహజమే. అయితే నవతరంలో టెస్ట్, వన్డే, టీ20 ఫార్మాట్కు సరిగ్గా సరిపోయే ఆటగాళ్లకు సైతం కొదువలేదు. ఈ జాబితాలో టాప్ 5లో ఉన్న ప్లేయర్ల జాబితాపై చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో భారత్ యువ ఓపెనర్ జైస్వాల్ ముందున్నారని చెప్పొచ్చు. 2.5 ఏళ్ల క్రితం టీమిండియా తరపున అరంగేట్రం చేసిన ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అడుగుపెట్టగానే సెంచరీలు, డబుల్ సెంచరీతో సత్తా చాటిన ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఓపెనర్ గా జట్టులో స్థిరపడిపోయారు. అయితే వన్డే, టీ20లో ఆడే సత్తా ఉన్న టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్ కారణంగా ఈ ఓపెనింగ్ బ్యాటర్ కు జట్టులో చోటు కరువైంది. ఇప్పటి వరకు టీమిండియా తరపున 23 ఏళ్ల జైసు 28 టెస్టుల్లో 7 శతకాలు, 2 డబుల్ సెంచరీలు బాది 2511 పరుగులు సాధించాడు. ఇక 4 వన్డేల్లో 171, 23 టీ20 మ్యాచ్ల్లో 223 పరుగులు చేశాడు. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో సిరీస్ సందర్భంగా తన తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు. ఇదిలా ఉంటే 3 ఫార్మాట్లలో ఇంగ్లాండ్ పతనావస్థకు చేరిన వేళ హ్యారీ బ్రూక్ రూపంలో ఒక యువ ఆటగాడు జట్టుకు కీలకంగా మారాడు. టెస్ట్, వన్డే, టీ20లో అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అతడి రాకతో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ సమస్య తీరిపోయింది. అంతేకాదు నాయకత్వ లక్షణాలు పుష్కలంగా కలిగి ఉన్న 26 ఏళ్ల బ్రూక్ వన్డే, టీ20 జట్లకు కెప్టెన్ కూడా అయ్యాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ కెరియర్లో 34 టెస్టులు, 35 వన్డేలు, 52 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 10 సెంచరీలు సాధించిన బ్రూక్ వన్డేలో ఇప్పటికి 2 సార్లు శతకొట్టాడు. మరోవైపు సౌత్ ఆఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మార్కో ఆన్సెస్. దిగ్గజ ఆల్రౌండర్ జాక్వెస్ కలీస్ వారసుడిగా జట్టులో అతడు లేని లోటును భర్తీ చేస్తున్నారు. 6 అడుగుల 8 ఇంచుల ఎత్తు ఉండే మార్కో 3 ఫార్మాట్లలోనూ దుమ్ము రేపుతున్నాడు. ఇప్పటికీ సౌత్ ఆఫ్రికా తరపున 21 టెస్టుల్లో 624, 32 వన్డేల్లో 553, 23 టీ20లో 195 పరుగులు చేశాడు. టెస్టుల్లో 89, వన్డేల్లో 49, టీ20లో 21 వికెట్లు పడగొట్టాడు. ఇక 31 ఏళ్ల జేకబ్ డఫీ న్యూజిలాండ్ తరపున ఆల్ ఫార్మాట్ పేసర్గా సత్తా చాటుతున్నాడు. ఈ ఏడాదే టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ కుడి చేతి వాటం బౌలర్ ఇప్పటికీ 4 మ్యాచ్లు ఆడి ఏకంగా 25 వికెట్లు కూల్చాడు. అదేవిధంగా 19 వన్డేల్లో 35, 38 టీ20 మ్యాచ్లలో కలిపి 53 వికెట్లు కూల్చిన డఫీ ప్రపంచ బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా యువ ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 26 ఏళ్ల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇటీవల ఐపీఎల్ మినీ వేలం 2026లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్తో పాటు వన్డే టెస్టుల్లో కూడా గ్రీన్ రాణిస్తున్నాడు. ఇప్పటికీ ఆస్ట్రేలియా తరపున 36 టెస్టులు, 31 వన్డేలు, 21 టీ20లు ఆడాడు.